నాగారం డివిజన్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ఒకటి. ఓవైపు కేసరగుట్టకెళ్లే రహదారి, మరోవైపు ఘట్కేసర్, అక్కడి నుంచి యాదగిరిగుట్ట రహదారికెళ్లే రోడ్డు. ఈ రోడ్ల వెంట వేగంగా పెరుగుతున్న ఆవాసాలు. ఇలా మొత్తం 103 కాలనీలతో విస్తరించిన ఈ డివిజన్లో ఎన్నో సమస్యలు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక ట్రాఫిక్ సమస్య అయితే చెప్పతరం కాదు. ఇన్ని సమస్యల మధ్య బతుకుతున్న నాగారం డివిజన్ ప్రజల ఇబ్బందులపై మన డివిజన్ స్టోరీ. మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో నాగారం డివిజన్ మొత్తం 103 కాలనీలతో అతిపెద్ద డివిజన్లలో ఒకటి. ఒక్క విస్తీర్ణంలోనే కాదు, అక్కడి సమస్యలు కూడా పెద్దవే. అధ్వానంగా మారిన బీటీ రోడ్లు, తాగునీటి పైపుల లీకేజీలు, వర్షాల కారణంగా నిలిచిన డ్రైనేజీ నీరు, ఇలా పలు కాలనీల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. అందులో అత్యంత ప్రధానమైన తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు డివిజన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో లీకేజీలతో నీరు వృధా అవుతోందని, తమ ఇళ్లకు మాత్రం రావడం లేదని అంటున్నారు. ఈ లీకేజీల కారణంగా డ్రైనేజీ నీరు తాగునీరుతో కలుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని వాడితే రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. వెంటనే పైప్ లైన్లు మరమ్మత్తు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు. దోమలు గాని, జ్వరాలు గాని, వీటితో పాటు బ్యాక్టీరియాలు, పాములు ఇవన్నీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది కాలనీ వాసులకి. రోడ్లు స్పీడ్ బ్రేకర్ అనేది తవ్విరు, ఇలా ఇడిచిపెట్టారు. ఇందులో రోజుకి ఎంతో మంది పడతా ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్ లో ఆల్రెడీ కంప్లైంట్ చేశాం, ప్రజావాణిలో కూడా కంప్లైంట్ చేశాం. ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఇట్లా నీళ్లు పోతున్నాయి రోడ్డు మీద, ఇది మంచిదేనా? మరి ఇళ్ళకి నీళ్ళు ఇప్పితే మాకు మంచిది కదా. ఆ డ్రైనేజ్ మోర్ నిండినాయి, ఆ డ్రైనేజ్ మీద తీసిండు, పైప్ అట్నే పెట్టిండ్రు పోయేది. మరి పైప్ మీద ఎవరు తీయాలి? బాగా వస్తే మాకు 2 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి ఇంట్లకు. ఇక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మరో సమస్య ఎదుర్కొంటున్నామని డివిజన్ వాసులు చెబుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ సమస్య మరింత తీవ్రమవుతోందంటున్నారు. రోజువారీ మురుగునీటికి వర్షాలకు వచ్చే వరద తోడై డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయక మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని చెబుతున్నారు. ఈ కారణంగా దుర్వాసన, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. డ్రైనేజీ కూడా పొంగిపోతుంది. అకాల వర్షాలకు పొంగిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఈ దోమల బెదడ ఒకటి, ఈ చిన్న చిన్న పిల్లలు జబ్బులు పడుతున్నారు. మాకు 4 డేస్కి ఒకసారి వాటర్ వస్తున్నది. వాటర్ 1 అవర్ ఇస్తున్నాడు, ఆ 1 అవర్ కూడా సరిపోవట్లేదు. ఇట్లా నిర్విధంగా పోతున్నాయి. ఇవి ఎంత వరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. గతంలో 25 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద వేసిన డ్రైనేజ్ పైప్ లైన్లో అలానే ఉన్నాయి. అవి మరమ్మతులు చేయకుండా డ్రైనేజ్ వాటర్ మ్యాన్హోల్స్ అన్ని కుంగిపోయి కూలిపోయి ఉన్నాయి. హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్లు 2 రోజులకు ఒకసారి కాలనీలో వదిలి కాలనీ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలోని అనేక ప్రాంతాల నుంచి కేసరగుట్ట, యాదగిరిగుట్టకు వెళ్లేవారు నాగారం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సమయంలో యాదాద్రి జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే నగరానికి వస్తుండటంతో నాగారం డివిజన్లోని ప్రధాన రహదారి ట్రాఫిక్తో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. ఇందుకు తోడు ఎప్పుడో వేసిన ఆ రోడ్లు గుంతలు తేలి వరుస ప్రమాదాలకు కారణమవుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇక కాలనీలోని రోడ్ల సంగతి సరే అంటున్నారు. ఆయా సమస్యలపై ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కరించడం లేదని చెబుతున్నారు. ఈ రోజు రోడ్లు గుంతలమయం, దమ్మెవుడు, నాగరం రోడ్డు మరి ప్లేసు, దానివల్ల చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నది. ఉదయం పూట స్కూల్ పిల్లలు పడడము, మన 3 రోజులు కూర్చున్న వర్షాలకే గుంతలమయం పడి పిల్లలు చాలా మంది పడిపోవడం జరిగినది. నాగారంలో పెద్ద సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఇదొక పెద్ద సమస్య. ఇదొక బ్రిడ్జు. ఈ బ్రిడ్జు దాదాపు 30 కాలనీలకి కనెక్ట్ చేస్తాయి. హరితపురి, సింహపురి, విజయపురి కాలనీ, అట్లాగే ఇది దమ్మాయిగూడ పోయే మెయిన్ రోడ్ కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనల వల్ల సుమారుగా పక్క కాలనీకి రావడానికి 1.5 కిలోమీటర్ మేము తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాము ఎదుర్కొంటున్న తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, రహదారుల సమస్యలు పరిష్కరించాలని నాగారం డివిజన్ ప్రజలు కోరుతున్నారు.